హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో, एक सेकंड मैडम, एक सेकंड ఒక్క నిమిషం ఆగండి హలో సార్, వాయిస్ వినిపిస్తుందా సార్? మేడం ఒక్క నిమిషం ఆగండి, వేరే కాల్ ఉన్నా, ఒక్క నిమిషం. ఓకే. చెప్పండి మేడం, ఎవరు? హలో, చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, నమస్తే సార్. నేను ఐసీఐసీ క్రెడిట్ కార్డ్ అనేది పెటిషన్ మాట్లాడుతున్నాను. ఆడిట్ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. శివ గారేనా సార్ మాట్లాడేది? అవును మేడం. ఓకే, ఇష్యూ ఏంటి సార్? మీ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేయలేదు కదా, ఇష్యూ ఏంటి సార్? మేడం, ఇష్యూ ఏంటంటే మీరు థర్డ్ పార్టీ కాల్ చేస్తున్నారు, ఎందుకు కాల్ చేసినారు, అది నా ఇష్యూ. కస్టమర్కి కాల్ చేసి కస్టమర్తో మాట్లాడాలి, అంతేగాని థర్డ్ పార్టీ కాల్ చేస్తే ఏమొస్తుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసారు, ఎందుకు? ఇది ఇప్పుడు విషయం కాదు, దగ్గర 3 months కింద మాట్లాడుతున్నా, లేకుంటే ఎప్పుడే 3-4 months అవుతుంది. అప్పుడే నేను ఫిక్స్ అయినమాట, ఈ పే చేయదు, చూసుకుందాం ఏమవుతుందో అని. చెప్పండి, అట్లా థర్డ్ పార్టీకి కాల్ చేస్తే మీకు మనీ వచ్చేస్తుందా? ఇంతకుముందు ఇష్యూ ఇది కాదు కదా సార్ చెప్పింది, 1 lakh పే చేశారు అని చెప్పారు కదా. అవును మేడం, అది కూడా చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఏంది, ఇప్పుడు సెటిల్మెంట్ చెప్పిస్తారా చెప్పండి, లేకుంటే ఇట్లా ఇదే ఇష్యూ పెట్టుకొని నేను నాకు ఉండమంటారా? సెటిల్మెంట్ కావాలి నాకు, సెటిల్మెంట్ ఇస్తారా? మరి క్లోజ్ చేద్దాం. సార్, మీరు ఎప్పుడు పే చేశారో ఏంటి చెప్పాలి కదా సార్. మీరు మీ దగ్గర స్టేట్మెంట్ ఉంటుంది కదా మేడం, స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సార్, మీ ఫైల్ ఈ మంత్ వచ్చింది సార్ మా దగ్గరికి. ఫైల్ ఈ మంతే వచ్చిందా? ఎక్కడ మీ బీపీఓ ఎక్కడ మేడం? అవును సార్. ఏం సార్? మీ బీపీఓ ఎక్కడ? అర్థం కాలేదు సార్. మీకు అర్థం కాలేదా? ఓకే, పర్లేదు. నేను ఏమంటున్నా అంటే, ఒకసారి మీరు నాకు సెటిల్మెంట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుంది మీ చేతిలో నా ఫైల్? సెటిల్మెంటే కావాలి నాకు. నా ఫైల్ ఎప్పటి వరకు ఉంటుంది మీ దగ్గర? ఓకే సార్, చెప్తాను. ఈ మంత్ వచ్చింది సార్. అదే ఫస్ట్ మేము కాల్ చేసాం కదా సార్, 1 lakh కట్టానని చెప్పారు కదా మీరు, అప్పుడే మాకు. అవును మేడం, నేను 1 lakh నేను కట్టాను అన్నాను కదా, అది ఇప్పుడు చెప్పాను, ఏ రోజు చెప్పా? ఈ మంత్ స్టార్టింగ్ లో సార్. మరి మీ ఇప్పుడే ఫైల్ వచ్చింది మీ దగ్గర కానీ చెప్తున్నారు కదా మీరు. ఈ మంత్ ఫైల్ వచ్చిందని చెప్పాను సార్, ఈ రోజు వచ్చిందని చెప్పలేదు. ఓకేనా, అట్లా అన్నారా? సరే, నాకు గుర్తులేదు మీతో మాట్లాడినట్టు 1,00,000 రూపాయలు కట్టినా అని చెప్పినందుకు. కానీ మీ దగ్గర స్టేట్మెంట్ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి, నేను కూడా ఒకసారి చూస్తాను. నాకు సెటిల్మెంట్ కావాలి, సెటిల్మెంట్ చెప్పండి. ఓకే సార్, ఒక్క నిమిషం, సెటిల్మెంట్ అమౌంట్ చెప్తాను. చెప్పండి. సార్, 1,29,842 రూపీస్ సార్. సెటిల్మెంట్ అమౌంటా? మీకు ఈ సెటిల్మెంట్ లెటర్ రైజ్ అవుతుంది మేడం. అది కాదు మేడం, అది సెకండరీ, కానీ సెటిల్మెంట్ అమౌంట్ ఎంతకు వస్తుంది? సార్, సెటిల్మెంట్ అమౌంట్ సార్ 1,29,842 రూపీస్. మీకు తెలుసా, ఇంతకుముందు కూడా ఒకసారి నాకు సెటిల్మెంట్ లెటర్ రేస్ అయింది, నేను దాంట్లో 1,00,000 రూపాయలు 90,000 కట్టా నేను. ఐడియా ఉందా? అది ఐడియా లేదు సార్. మీరు 1 lakh మేడం నేను చెప్తున్నా, లాస్ట్ నేను 30,000 కన్నా ఎక్కువ ఇవ్వలేను. 30,000 అయితే చెప్పండి, చేపిచ్చేస్తా. 30,000 అవుట్ స్టాండింగ్ 2 lakhs వరకు. మేడం, నేను 1,00,000 రూపాయలు కట్టానని చెప్తున్నా, మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? నేను కట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయి? కార్డ్ లిమిట్ ఎంత ఉంది? మేము వేరే ఒకసారి లిస్ట్ చేయండి సార్. కాదు, కార్డ్ లిమిట్ ఎంత ఉంది చెప్పండి నాకు. కార్డు లిమిట్ ఎంత ఉంది? కార్డ్ లిమిటా సార్? ఒక్క నిమిషం సార్. కార్డ్ నెంబర్ చెప్పండి ఒకసారి నాకు. నాకేనా కాల్ చేసింది, మీరు వేరే వాళ్ళకి కాల్ చేయకపోయి నాకు చేసిరా? లేదు, మీ కార్డ్ నెంబర్ నేను చెప్తాను సార్. చెప్పండి.
మీ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 దుబాక శివ గారు. రైట్, ఎగ్జాక్ట్లీ నేనే. కార్డ్ లిమిట్ ఎంత ఉంది? ఓకే సార్, అది లెటర్ సార్ మాకు పెడతారా సార్? మేము కాల్ చేస్తాం వేరే నెంబర్ నుంచి. నేను లెటర్ పెడతాను. కార్డ్ లిమిట్ ఎంత ఉంది చెప్పండి. కార్డ్ లిమిటా సార్? మాకు ఐడియా లేదు సార్, మేడం గారిని అడిగి కనుక్కొని చెప్పండి సార్. మీరు ఒకసారి మీరు కనుక్కొని నాకు చెప్పు. కాల్ ఇచ్చేయండి సార్. అంటే ఫ్యాన్సీ నెంబరా మేడం? లేదు సార్, మాది సార్ కంపెనీ ఫోన్. దానికి మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఓకే, అంటే మీకు వాట్సాప్ పర్మిషన్ ఉందా మేడం మీకు? లేదు సార్, మేడం గారిని అడగాలి సార్. ఎవరు మేడం? మేడం ఎవరు ఆమె? అంటే మా మేడమా, మీ మేడమా, లేకుంటే ఎవరు మేడం? ఎవరికి మేడం ఆమె? సార్ మా మేడం సార్. మీ మేడమా? ఓకే ఓకే ఓకే, మేడం మేడం అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏ మేడం గురించి మాట్లాడుతున్నారు అని. సరే, మీరు ఒకసారి కనుక్కోండి. ఒకవేళ 30,000 వస్తే చెప్పండి, క్లియర్ చేయించేస్తాను. మీరు లెటర్ అప్రూవల్ తీసుకుంటే ఈ మంతే క్లోజ్ చేయించేస్తాను. ఓకే సార్, ఓకే. సరేనా సార్ మేడం? నేను అవైలబుల్ ఉంటే 100% లిఫ్ట్ చేస్తాను నేను కాల్. సరేనా? ఓకే సార్, ఓకే సార్. ఎవరు ఆ మేడం పేరు? ఆ మేడం పేరు? मैडम नमस्ते, प्रिया बात कर रही हूँ एक्सिस बैंक से। ये बताइए। कृष्णा और इनसे बात हो रही है सर? हाँ जी। कृष्णा आप ही हो क्या? हाँ नहीं हूँ मैडम, कोई शक है क्या आपको? जी, कॉल रिकॉर्ड किया जा रहा है सर ट्रेनिंग क्वालिटी पर्पज के लिए। नहीं सर मैडम, आपका जो एक्सिस क्रेडिट कार्ड चल रहा है, आप ही हो क्या? क्यों पूछिए? आप शक हो रहा है क्या आपको? क्या हुआ? कृष्णा और आप ही हो करके क्वेश्चन कर रहे हो ना, शक है क्या आपको? कुछ बोलो, शक दूर कर देंगे। सर कि आपका वॉइस जो है ना कट हो के आ रहा अच्छा था अच्छा सर, अच्छा इसलिए अच्छा, मैंने ओके आपको दोबारा ओके से पूछा। ओके मैम, ओके बताइए। ये आपका जो क्रेडिट कार्ड था ना सर, उसका 14,638.77 मैडम इसको चल रहा है। मैडम चाहते हैं कि इसको 2-2.5 हज़ार में सेटलमेंट करा दो। सेटलमेंट? हाँ जी सर, अगर आप सेटलमेंट करना चाहते हो, क्यों करना चाहते हो सर? मतलब क्या रीजन? पैसे की दिक्कत है मैडम, पैसे नहीं है। पैसे में कितना कमाने की कोशिश कर रहा हूँ लेकिन कमा नहीं पा रहा हूँ मैडम। क्रेडिट कार्ड का आपका जो लास्ट 4 डिजिट नंबर है सर, अगर आपको पता होगा क्रेडिट कार्ड आप मतलब सेटलमेंट करते हो तो उसमें आपका जो सिविल में शो होता है कि आपने मैं चाहता हूँ कि आप मैडम मैं चाहता हूँ कि आप मेरा पूरा सिविल 0 कर दे। मैं यूज करना नहीं चाह रहा हूँ मेरा सिविल को, आगे फ्यूचर में कभी मेरे को लोन ही ना आए। सर देखिए, ऐसे अगर लोन का जरूरत में भी पड़ सकता है, अगर नहीं पड़े तो वेल एंड गुड है सर। हाँ मैडम, नहीं मेरे को लोन की जरूरत नहीं पड़ेगी मुझे। नहीं पढ़ना, हाँ ओके सर, नहीं पढ़ना चाहिए, बट अगर अगर इन फ्यूचर पड़ गई तो तभी आपका जो है वो क्लियर रखिए ना सर। देखिए देखो सुनो वो छोड़ दो, मुझे 2-2.5 हज़ार में सेटलमेंट दे दो, करा देंगे मैडम। पूरा क्लियर करके आप कस्टमर केयर से बात करते हैं ना सर, तो क्लोज हो जाता आपका। अगर आपको सेटलमेंट ही चाहिए सर। मैडम जी मेरे पास पैसे होते तो आपका कॉल का इंतजार नहीं करता ना, मैं पेमेंट करा देता मैं। ठीक है, अगर आपको सेटलमेंट ही चाहिए सर तो आपको पहले आपका स्टेबलाइज अमाउंट है 207 रुपए, ये आपका पेमेंट करना होगा। उसके बाद हम आपको मेला नहीं मैडम ये भी नहीं करूंगा मैं। मेरे को पूरा सेटलमेंट आया था, एक ही बार सेटलमेंट अमाउंट पे करूंगा। बोलो 200 रुपए में मेरा सेटलमेंट हो जाएगा, बोलो करा दूंगा। आप कस्टमर केयर से या बैंक में जाकर आप बात कर लीजिए। ठीक है मैडम, फिर बैंक में जाके बात करूंगा। थैंक यू। हाँ, और इससे आपका क्रेडिट स्कोर इम्पैक्ट हो रहा है, जल्द से जल्द करवाइए अगर जो करना। ठीक है मैडम, ठीक है। बार हमारे तरफ से कॉल आते ही रहेंगे ना सर। हाँ, तो आपने 2 महीने करवाया नहीं आपने सर सेटलमेंट? हाँ जी ठीक सर, आपको करना चाहिए ना, तभी आपने क्या कहा था मैडम? मैंने कहा था कि हम सेटलमेंट कराएंगे करके बोला था मैडम। आप लोग बोलते हैं कि 200 रुपये भरो, 170 रुपये भरो, 150 रुपये भरो। मैडम जब मेरे को सेटलमेंट ही करना तो ये क्यों भरूं मैं? सेटलमेंट आपको करना है तो पहले आपको स्टेबलाइज अमाउंट पे करना पड़ेगा सर। किसने कहा ये? बात हुई थी ना सर, आपको 20 तारीख से बात हुई थी, तभी आपने कहा था मैं कस्टमर केयर से बात करूंगा, तो फिर अभी एक्चुअली मैडम कस्टमर केयर पे ना कॉल ही नहीं मिल रहा है। 1 दबाओ, 3 दबाओ, 4 दबाओ, वो दबाने में मेरे को 10 मिनट निकल गए। वो बटन दबाने में मेरे को 10 मिनट निकल गया मैडम। ओके, तो फिर आप बैंक में जाकर बात करना चाहिए था, तो आपने किए क्या सर? 2 महीने मैडम से फिर मैं आपने संडे के दिन फ्री था, मैं बैंक को गया था, बैंक क्लोज था।
हाँ तो संडे बैंक कौन सा बैंक चालू होता है सर संडे के दिन? तो मैं क्या करूँ मैडम, संडे के दिन टाइम मिला मेरे को जाने का। तो आप समय निकालिए और जाइए ना सर। ठीक है मैडम, कर जाऊंगा, 1-2 महीने में जाऊंगा। आपने ठीक है कहा था कि आप जॉब लेस हो सर, तो फिर हाँ जी। आपको तो समय ही समय होगा ना सर बैंक जाने नहीं के मैडम, मैं इंटरव्यू को जा रहा हूँ ना। लिए। इंटरव्यू में पूरा दिन लगता है सर। हाँ मैडम, लगता है। तो मॉर्निंग आप वहाँ पर बैंक विजिट करके फिर आप निकल सकते हो नहीं ना मैडम, सर। मैं सुबह 6 बजे निकल जाता हूँ। मैं सूरज निकलने से पहले मैं निकल जाता हूँ घर से बाहर। ओके सर, अच्छी बात है। ये अभी आपका जो है स्टैब अमाउंट आप क्लियर कर लीजिए, हम आपको मेल आईडी बताते हैं, उस मेल आईडी पे मेल करिए ठीक है तो मैडम, हो जाएगा ये 2 या सर 3 महीने में करा बैंक दूंगा मैडम, 2 या 3 महीने में कंपलसरी करा दूंगा। ठीक है ना मैडम? 2 या 3 महीने का समय नहीं दे पाएंगे सर। नहीं, मैं आपके समय कौन रहा है 207 रुपए के लिए मैडम? आप। मैडम मैंने आपको समय नहीं पूछा मैडम जी, आप गलतफहमी में मत रहो। मैं समय दे रहा हूँ, मैं दे रहा हूँ आपको समय। ठीक है, आप समय क्यों दे रहे हो सर? आप समय ताकि मैं ले आपका रहे हो। कस्टमर हूँ। 2 महीने लिए आपने। मैडम 2 महीने, का समय मैडम लिए। 2 महीने मेरे को किसने दिया? मैं खुद लिया ना। हाँ वही ना सर। और दो ठीक है और सर, दो ठीक तीन महीने में ले लूंगा, उसमें क्या है मैडम? मेरा ठीक है सर, आप बैंक जाकर बात करिए। ओके, थैंक यू। ओके मैम, थैंक यू वेरी मच। आपका शुभ नाम? आपका शुभ नाम? मेरा नाम प्रिया है। ओके प्रिया मैडम, मैं डिस्कनेक्ट कर रहा हूँ कॉल को। क्यों बोले तो मुझे बात करने का समय नहीं है। थैंक यू। आपने कॉल रिसीव की है सर। ओके मैम, थैंक यू वेरी मच, थैंक यू।